హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఐఆర్సిటీసీ నుంచి అప్రెంటిస్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో బిఫోర్ దాట్ మనం ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో తప్పకుండా వాళ్ళు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. IRCTC South Zone invited applications for engagement as apprentice trainees under Apprentice Act. So in the trade mentioned below as a measure of skill building initiative for the nation as detailed below. So South Zone కి సంబంధించినటువంటి అప్రెంటిస్కి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇది చూసుకున్నట్లయితే మీకు March 24th నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ ట్రేడ్, బ్రాంచ్, నెంబర్ ఆఫ్ పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, డ్యూరేషన్, ఇంకా ఏజ్ లిమిట్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ అనేది అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ట్రేడ్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆపరేటర్ అయితే ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అయితే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ అఫిలియేటెడ్ టు ఎన్సీబీటీ, ఎస్సీబీటీ. సో ఎస్ఎస్సితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అది ఎన్సీబీటీలో కానీ ఎస్సీబీటీలో కానీ. సో 1 year పాటు అయితే ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో దీనికి ఏజ్ వచ్చేసి 15 to 25 years అయితే ఉంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 10 years, పీడబ్ల్యూడీ వాళ్ళకు 10 years. అంటే ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30 years, అలాగే ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే 28 years, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి చూసుకుంటే 35 years, ఇలా పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా 35 years అయితే ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. సో కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ సౌత్ జోన్లో మీకు ఎక్కడైనా ట్రైనింగ్ అనేది, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ వచ్చేసి ఇది క్యాటరింగ్ డిపార్ట్మెంట్లో ఉంది. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి గ్రాడ్యుయేషన్ పర్సూయింగ్ ఇన్ కామర్స్ ఆర్ సిఏ, ఇంటర్, సప్లై చైన్ ఆర్ సిమిలర్. సో గ్రాడ్యుయేషన్ పర్సూయింగ్ అయితే ఉండాలి, లేదంటే ఇంటర్లో సిఏ అయినా ఉండాలి. ఇది వచ్చేసి 12 months అయితే ఉంది, ఇది కూడా 1 year ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ సేమ్ 15 to 25 years అయితే ఉండాలి. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంది సేమ్ తమిళనాడు, కేరళ, కర్ణాటకలో అయితే ఉంటుంది. తర్వాత హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పేరోల్ అండ్ ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్, ఇదైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో డిగ్రీ చదివే వాళ్ళు ఎవరైనా దీనికి అర్హులే అని చెప్తున్నారు. ఇదైతే 1 year అయితే ఉంటుంది. సో తర్వాత ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ వచ్చేసి ఇది హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది. సేమ్ ఇది కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో డిగ్రీ చదివే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 1 year పాటు అయితే ఉంటుంది. తర్వాత సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. సో 1 వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా డిగ్రీ చదివే వాళ్ళు ఎవరైనా అర్హులే. 6 months అయితే ఉంటుంది. తర్వాత మార్కెటింగ్ అసోసియేట్ ట్రైనింగ్, ఇది వచ్చేసి టూరిజంకి సంబంధించింది. దీనికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా డిగ్రీ చదివే వాళ్ళు ఎవరైనా అర్హులే. సో 6 months అయితే ఉంటుంది ఇది కూడా. ఆ తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఐటీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఇది వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 1 year పాటు అయితే ఉంటుంది. సో టోటల్ ఓవరాల్ చూసుకుంటే 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎలా అప్లై చేయాలంటే అప్లై త్రూ ద పోర్టల్లో www.apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు ఇక్కడ. సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్ ఇన్ ద మెట్రికులేషన్ ఎగ్జామ్. దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆర్ వైవా. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ రిటన్ టెస్ట్ కానీ వైవా కానీ లేదు. మీకు ఎస్ఎస్సిలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో దాని ప్రకారంగానే మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ అప్లికెంట్స్ వుడ్ బి సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ టెస్టిమోనియల్స్. సో మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో దీనికి అప్లై వచ్చేసి March 24th నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి April 7th అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ మధ్యలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి.
సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే చూసుకుంటాం. ఎస్ఎస్సి ప్రకారంగా మెరిట్ చూసి దాని ప్రకారంగా అయితే సెలెక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ ఉండదు ఎలాగూ, అండ్ అలాగే వైవా ఉండదు. సో ఏమీ ఉండదు కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూద్దాం. సో ఎవరైతే స్కూల్ పాస్ అవుట్స్ క్లాస్ 5th to 9th చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే స్కూల్ పాస్ అవుట్స్ 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7,000 అయితే ఇస్తున్నారు. నేషనల్ ఆర్ స్టేట్ సర్టిఫికేట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7,700 ఇస్తున్నారు. అలాగే టెక్నీషియన్, వొకేషనల్ అప్రెంటిస్ ఆర్ వొకేషనల్ సర్టిఫికేట్ హోల్డర్ ఆర్ శాండ్విచ్ కోర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిప్లొమా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి 7,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. అలాగే టెక్నీషియన్, అప్రెంటిస్ ఆర్ డిప్లొమా హోల్డర్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ శాండ్విచ్ కోర్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిగ్రీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళకైతే 8,000 అయితే ఇస్తున్నారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్, అప్రెంటిసెస్ ఆర్ డిగ్రీ అప్రెంటిసెస్ ఆర్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి 9,000 అయితే ఇస్తున్నారు. సో మ్యాక్సిమం ఏంటి అంటే డిగ్రీ వాళ్ళకి 9,000 రూపీస్ అయితే ఇస్తున్నారు. మినిమం క్లాస్ 5th నుంచి 9th క్లాస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మంచి శాలరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని అయితే ఇచ్చారో అవి చదువుకోండి. డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్. సో మీరు డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాల్సి ఉంటుందంటే ఎస్ఎస్సి మార్క్ షీట్, అలాగే ఐటీఐ మార్క్ షీట్స్ ఉంటే, సో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఎన్సీబీటీ, ఎస్సీబీటీ ఏదైనా ఉంటే అది, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అప్లికెంట్స్, అలాగే పీడబ్ల్యూబీడీ అప్లికేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్. దాని తర్వాత హార్డ్ కాపీ ఆఫ్ దేర్ కలర్ ఫోటోగ్రాఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. Candidates are advised to submit original documents along with 2 self-attested photocopies in the day of document verification. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు మాత్రం మీరు ఖచ్చితంగా ఒరిజినల్స్తో వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఐఆర్సిటీసీకి సంబంధించి సౌత్ జోన్కు సంబంధించిన అప్రెంటిస్ పోస్టులు అయితే చాలా మంచిగా ఉన్నాయి. సో మీరైతే ఎవరైతే అప్రెంటిస్ చేద్దామని వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.